మెదక్ జిల్లా నర్సాపూర్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు ఆంజనేయ గౌడ ఆధ్వర్యంలో నీట్ పరీక్ష పేపర్ లీకేజ్ పై పార్టీ శ్రేణుల ఆధ్వర్యంలో భారీ ర్యాలీ రాస్తారోకో నిర్వహించారు. అనంతరం అంబేద్కర్ చౌరస్తాలోని మోడీ దిష్టిబొమ్మను దహనం చేయడం జరిగింది. ఈ సందర్భంగా మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా దాదాపుగా 24 లక్షల పేదింటి విద్యార్థులు నీట్ పరీక్షకు హాజరు కావడం జరిగిందని, ఎన్డీఏ ప్రభుత్వం నిర్వహించిన ఈ నీట్ పరీక్ష ఎన్డీఏ పాలిత ప్రాంతమైన గుజరాత్, బీహార్ లో ఈ పేపర్ లీక్ అయినట్లు సమాచారం వచ్చింది. కాబట్టి తక్షణమే సిట్టింగ్ జడ్జి తోటి ఇన్వెస్టిగేషన్ చేసి నీట్ ఎగ్జామ్ ని రద్దు చేసి పేదింటి విద్యార్థులకు న్యాయం చేయాలని కోరుతూ న్యాయం అయ్యేంత వరకు కూడా కాంగ్రెస్ పార్టీ పక్షాన నిలబడి పోరాడతామని తెలియజేస్తున్నామన్నారు. నేను కూడా ఒక వైద్య విద్య అభ్యసించిన వ్యక్తిని కాబట్టి నాకు ఆ బాధ ఉంది. కాబట్టి పేదింటి విద్యార్థుల బాధ తెలుసు. కాబట్టి పేదింటి విద్యార్థులకు న్యాయం జరిగే వరకు కాంగ్రెస్ పార్టీ తరఫున పోరాడుతుందని, దాంతో పాటుగా మేము కూడా పోరాడతామని ఈ సందర్భంగా వారు తెలియజేయడం జరిగింది. రాజకీయాలు చేసే బీజేపీ నాయకులకు కనువిప్పు కావాలని ఇలాంటి సంఘటనలు పునరావృతం జరగొద్దంటే నైతిక విలువలు పాటించి ప్రధానమంత్రి మోడీ గారు, ఆ శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ గారు, ఈ విధంగా నీట్ చైర్మన్ గారు వారు రాజీనామా చేయాలని చెప్పి దేశవ్యాప్తంగా ఈరోజు మా అఖిల భారత అధ్యక్షుని పిలుపు మేరకు ఈరోజు దేశవ్యాప్తంగా జరుగుతున్నాయి. మేము ఒకటే చెప్తున్నాం, పేద వర్గాలకు కాంగ్రెస్ పార్టీ ఎల్లప్పుడూ మద్దతు ఉంటుంది. పదవుల కోసాన్ని కాదు, అధికారం కోసాన్ని కాకుండా పేద పక్షాల గొంతుగా ఉంటుందని గుర్తు చేస్తూ నీటి పరీక్షను రద్దు చేసి అర్హులైన విద్యార్థులకు న్యాయం చేయాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. వ్యాప్తంగా మరి దాదాపు 24 లక్షల పేదింటి విద్యార్థులు నీట్ పరీక్ష రాయడం జరిగింది. మరి ఏదైతే ఎన్డీఏ పాలన చేయబడుతున్న రాష్ట్రాలు గుజరాత్, బీహార్లో ఈ పేపర్ లీక్ అయిందని చెప్పి సమాచారం రావడం జరిగింది. తక్షణమే సిట్టింగ్ జడ్జితో మరి ఇన్వెస్టిగేషన్ చేసి నీట్ ఎగ్జామ్ని రద్దు చేసి మరి మా పేదింటి విద్యార్థులకు న్యాయం చేయాలని చెప్పి మరి కోరుతా ఉన్నాం. మా విద్యార్థులకు న్యాయం అయ్యేంత వరకు మరి మేము పోరాడతాం, వారి పక్షాన నిలబడతామని చెప్పి కూడా మరి తెలియజేసుకుంటా ఉన్నాం. మరి నేను కూడా ఒక వైద్యుడిని అయినప్పటికీ, ఒక వైద్య విద్య చదివినప్పటికీ కాబట్టి నాకు వాళ్ళ బాధ తెలుసు, మా పేదింటి విద్యార్థుల బాధ తెలుసు. కాబట్టి మా పేదింటి విద్యార్థులకు న్యాయం జరిగే వరకు మా కాంగ్రెస్ పార్టీ పోరాడుతుంది. కాంగ్రెస్ పార్టీ పక్షాన మేము కూడా పోరాడతామని చెప్పి తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ. జై కాంగ్రెస్.